ఇటు హరీష్ రావుని కానీ ఇటు కేటీఆర్ని కానీ ఆమెను పెద్దగా ఫోకస్లో తీసుకునే పరిస్థితి లేనట్టుగా మాట్లాడుతుంది సార్. ఏంటి సార్ దీని వెనక ఉన్న రాజకీయం ఏంటంటే సార్ అసలు? నేను అనుకుంటున్నా ఆమె ఎమ్మెల్సీ టర్మ్ ఎప్పటి వరకు ఉందో, తర్వాత ఆమె ఇంకా 3.5 సంవత్సరాల లోపలనే అయిపోతుంది. మళ్ళీ ఎమ్మెల్సీ ఆమెకు అవకాశం లేదు. లోకల్ బాడీ మళ్ళీ లోకల్ బాడీ ఫ్రెష్ అవుతుంది కనుక. అవును. అలాగే ఏదైతుందో ఆమెకు పార్టీలో ఆమెకు నో ఎంట్రీగా నాకు తెలిసినంత వరకు. ఆమె ఇప్పటికి ఏదైతుందో నేను ఎవరిని ఆమోదించాను, నా ఒక తండ్రి ముఖ్యమంత్రి ఆయన ఒక్కరిని అంటున్నది. మళ్ళీ మొన్న స్టేట్మెంట్ ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ కార్ రేస్ కు పిలిచినప్పుడు ఏదైతుందో మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని అంటుంది. నువ్వు పార్టీ సభ్యురాలను చెప్తున్నావు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది మీ అందరి ఆమోదంతో మీ పార్టీ వర్కింగ్ ఆయనే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఆయనే చూస్తుండే. ఆయన హరీష్ రావు గారే డే టు డే ఫంక్షన్స్ ఆయనే చూస్తాడు, రేపు బీఫామ్స్ ఆయనే ఇస్తాడు, సంస్థాగతంగా డైలీ ఆఫీస్లో కానీ మంచి చెడు ఆయనే చూస్తున్నప్పుడు నేను ఆయనకు సంబంధం ఆయనను ఆమోదించా అంటే క్వశ్చనే లేదు. పార్టీ బైలాస్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ. తో ఈ రోజు నేను ముఖ్యమంత్రిని నా పార్టీలో ఉంటే కదా, నీకు అవకాశం ఇస్తా కదా. నేను కేంద్రానికి పోను, నేను రాష్ట్రంలో ఉంటా, ఇవాళ రేపు అవుతా, రేపు మా అన్నయ్యనాక నేనే అవుతా, నేను ఎమ్మెల్యేలను సమీకరించండి. అసలు నీకు పార్టీలో స్థానం ఉంటాయి కదా. ఏదో ఒక రోజు మనం అనుకున్నాము, ఇప్పటికి వాళ్ళకు సఖ్యత లేదు. నేను అనుకుంటున్నా ఈ రోజు మార్నింగ్ వరకు వాళ్ళ తండ్రి తల్లి హాస్పిటల్లో ఉన్నారు. హెల్త్ బాగాలేదు. బట్ కవిత పోలే, కవిత కానీ అనిల్ పోలే. ఆమె ఫామ్ హౌస్ కు కమిషన్ ముందు, కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉంది కదా, గోస్ట్ కమిషన్ అయితే దాని ముందు రాబోయే ముందు గుంపులో పోయింది అక్కడికి కలవడానికి. ఓకే. ఆమె బయటికి వచ్చినాక లిటరల్లీ కనకపోలే. అక్కడ ఏం జరిగింది అనేది ఇంకా మళ్ళీ చెప్పదు. బట్ దేర్ ఈస్ నో ఎంట్రీ. నాకు తెలుసున్న సమాచారము తల్లితోటి కూడా ఏదైతుందో సఖ్యత లేదు, మాటలు కూడా తల్లి తండ్రితో లేదు, అన్నతో లేదు, హరీష్ రావుతో లేదు. పార్టీ సభ్యులు ఎవ్వరు ఆమె కార్యక్రమాలకు సహకరించడం లేదు. ఆమె ఈరోజు జాగృతి తెలంగాణ ప్రాంతం కాదు, భారతీయ జాగృతి అని చెప్పిన జైలుకి వెళ్ళి వచ్చిన కన్నది నా అంతు చూస్తానది. ఇప్పుడు ఇతర దేశాల్లో ప్రపంచంలో అపాయింట్ చేస్తుంది ఆమె. నేను నిన్న చూశాను పేపర్లో. ఏంటిదండి అది? నువ్వు పార్టీ కౌన్సిల్, పార్టీ బైలాస్ ప్రకారం నువ్వు పార్టీ కట్టుబడి ఉండాలి. అతిగా పోతే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ కాదు, షోకాజ్ కాదు, డైరెక్ట్ ఎక్స్పెల్ చేస్తారు ఆమెను ఎమ్మెల్సీగా. రాసుకోండి, మీరు రాసుకోండి. అటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఒక్క ఊరలో నా లీక్ ఎవరు చేసిండో చెప్పాలి. నా కుట్ర చేసి ఓడించిండ్రు నన్ను లోక్సభ సభ్యురాలుగా. సార్ నిన్ను ఓడించిండ్రు, మొన్న 8-0 ఎవరు ఓడించారు? ఒక్కటి రాలేదు. కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో మొన్న బీజేపీకి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి మెజార్టీ ఇచ్చింది బండి సంజయ్కి. ఆయన బీజేపీకి సపోర్ట్ చేసిండా? నీ తండ్రిని ఎవరు ఓడించారు? కామారెడ్డిలో ముఖ్యమంత్రికి ఓడిపోయింది కదా. కామారెడ్డిలో ఎవరు ఓడించారు? తో అసెంబ్లీకి పార్లమెంటుకు సంబంధం లేదు. ఒకసారి పోలింగ్ అయితేనే మరీ చెప్పడం బాగుండదు అనుకోండి. 2009లో పొన్నం ప్రభాకర్ లోక్సభ క్యాండిడేట్, 7 అసెంబ్లీ ఉంటాయి. కరీంనగర్ లో లక్ష్మీనరసింహరావు అని మొన్న టీఆర్ఎస్ కి చేశాడు కదా, ఆయన తండ్రి ఓడిపోయారు ఎంపీ, ఆయన 2 సార్లు ఎమ్మెల్సీ ఓడిపోయాడు, ఎమ్మెల్యే ఓడిపోయాడు, మొన్న బీఆర్ఎస్ కు పోయి అక్కడ ఓడిపోయాడు అనుకోండి. అతను క్యాండిడేట్, అతనికి 29-30 మైనస్ గంగుల కమలాకర్ గెలిచిండు మొదటిసారిగా 2009. ఈయన లోక్సభ వినోద్ గారు క్యాండిడేట్. అంతకుముందు కేసీఆర్ గారు ఉంటుంది కదా 2004, 6, 8 అంటే 9 వరకు. ఇక్కడ రిజర్వ్ గౌరవంలో డీలిమిటేషన్ లో వినోద్ గారే